చిరంజీవి పవన్ కళ్యాణ్ భేటీపై కొత్త రాజకీయ దుమారం అయితే ఇప్పుడు రేగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులంటూ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా రాహుల్ కు చిరంజీవి ఎప్పటికీ విధేయుడేనని ఆయన అంటున్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు రాజీనామా చేయలేదన్నారు. గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలపై ఇప్పుడు కూటమి నేతల్లో నిరుత్సాహం ఉందా? మరి కూటమి ప్రచారానికి చిరు సై అంటారా? హస్తానికి గుడ్ బై చెప్తారా? ఇవే అంశాలపై ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మరి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం. అలాగే పూల భాస్కర్ గారు ఉన్నారు, ఏపీసీసీ అధికార ప్రతినిధి. నమస్తే అండి పూల భాస్కర్ గారు. ఇంకా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇంకా రేగడి లక్ష్మణరావు గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే అండి లక్ష్మణరావు గారు. ముందుగా పూల భాస్కర్ గారితో మనం మాట్లాడాలి, ఏపీసీసీ అధికార ప్రతినిధి. నమస్తే అండి పూల భాస్కర్ గారు, ఉగాది శుభాకాంక్షలు అండి. నమస్తే అండి. ఉగాది శుభాకాంక్షలు అండి అందరికి కూడా, ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా. ఓకే అండి. మరి చిరంజీవి ఎప్పటికీ సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి విధేయుడని చెప్తూనే మరి ఆయన తమ్ముడిని అంత పెద్ద మాట అనేసారు ఏంటండి, పేడ్ ఆర్టిస్ట్ అంటూ? కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా ఎవరు కూడా దూరం చేసుకోరు కదండి. పార్టీలు ఖచ్చితంగా ఈ దినం కూడా పవన్ కళ్యాణ్ కూడా విధి లేనటువంటి పరిస్థితిలోనే ఈ రోజు వాళ్ళ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడే తప్ప అతను ప్రొటెక్షన్ చేసుకోవడానికి మాత్రమే బీజేపీతో పొత్తు గాని ఈ దినం ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడే గాని, వాస్తవంగా అయితే ఏ దినమైనా గానీ కాంగ్రెస్ పార్టీలోకి రేపు పొద్దున్నే కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ లోకి రాననేటువంటిది ఏమి లేదండి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా చిరంజీవి కుటుంబం గాని పవన్ కళ్యాణ్ కూడా రేపు పొద్దున్నే తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, అంటే మరి నిన్న పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిశారు. చిరంజీవి అంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నా సరే బయట, ఎందుకంటే పార్టీ పరంగా ఆయన ఆశీస్సులు అందించారు. అలాగే 5 కోట్ల రూపాయల విరాళాన్ని కూడా జనసేన పార్టీకి సంబంధించి ఫండ్ గా ఇచ్చారు. మరి దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే అటు కూట